రాజమండ్రి కోటిలింగేశ్వర ఆలయం అంటే దక్షిణ కాశీగా పిలువబడుతుంది. కాశీ తర్వాత కాశీ అంతటి పుణ్యక్షేత్రమైన ఈ క్షేత్రంలో శివరాత్రికి జరిగే మహా కుంభమేళ తరహా స్నానాలు కానీ ఇక్కడ పూజలు కానీ అన్నీ కూడా చాలా విశిష్టంగా ఉంటాయి. ఈ కోటిలింగేశ్వర ఆలయం ఎదురుగా స్నానం ఆచరించి కోటిలింగేశ్వరుని దర్శించుకుంటే సర్వపాపాలు పోతాయని ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న భక్తులంతా కూడా ఈ ప్రాంతానికి తరలి వస్తూ ఉంటారు. తాజాగా మనకి కోటిలింగేశ్వర ఆలయ చైర్మన్గా కొయ్యల రమణ గారు, మాజీ కార్పొరేటర్ గారిని ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారు నియమించడం జరిగింది. ఆ టీం అంతా కూడా గత వారం 10 రోజుల నుంచి ఎన్నడూ లేని విధంగా శివరాత్రికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం రమణ గారు ఉన్నారు. రమణ గారు నమస్తే. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఈ 15 రోజుల నుంచి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి ఆదేశాల మేరకు ఆయన కూడా ఇప్పటికీ 6 సార్లు వచ్చారండి. ఇవాళ యూనియన్ కూడా సాయంత్రం 5:30కు వస్తున్నారు. ఎక్కడ ఏ లోటు ఉండకూడదని చెప్పి ఎండోమెంట్స్కి కానీ పోలీస్ వారికి కానీ అలాగే ఆల్ డిపార్ట్మెంట్లు అందరికీ, మున్సిపాలిటీ కమిషనర్ గారికి కానీ మొత్తం అన్ని విధాలుగా మీరు సహకరించాలి, చాలా బాగా జరగాలని చెప్పి ఒక 40 ట్రిప్పులు, అసలు ఎప్పుడు 40 ట్రిప్పులు మేము దగ్గరుండి మేము లెక్కెట్టుకుని కాంట్రాక్టర్ గారు పలానా గౌడి గారి చేతుల మీదుగా 40 ట్రిప్పులు ఇసుక మేము దగ్గరుండి రేవు బాగు చేయించి, అలాగే సంటి పిల్లలకి 200 లీటర్ల పాలు అండి, సంటి పిల్లలకి ఒక 5,000 బిస్కెట్ల ప్యాకెట్లు, అన్ని సౌకర్యాలు ఏ ఇబ్బంది లేకుండా వాలంటరీగా మా కమిటీ మొత్తం మా కమిటీ అందరం కలిపి, అలాగే ఇంకా చాలామంది ఈ వార్డు ఇన్ఛార్జి గారు అయితే అవునండి, ఎవరైతే మేము 15 రోజుల నుంచి ఇదే పని మీద ఉండి వచ్చే పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని మనకి ఇంకా ఫ్లోటింగ్ పెరగాలని మా సీఎం గారి ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అసలు ఎక్కడ ఏది జరగకుండా అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్లు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అవనండి, పోలీస్ అవనండి, మున్సిపాలిటీ అవనండి, ఎలక్ట్రికల్ అవనండి, మొత్తం మాకు ఏమి అసలు లైటింగ్ సాయంత్రం మాటలు చూస్తే అసలు తెల్లారి గంటలే వచ్చేస్తారు 11 గంటలకు అని చెప్పి లైటింగ్ అసలు అడుగునా కూడా మీకు పట్టభాగంలో తయారు చేసి పెట్టారు. మా కమిషనర్ గారు కూడా ఇందులో బాగా సహకరించారు మాకు. డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా బాగా సహకరించారు. ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, ఎలా ఉంది ఏంటి అని అసెంబ్లీలో ఉన్నా కూడా ప్రతి క్షణం మీరు అది చూసుకున్నారా అది చూసుకున్నారా అని చెప్పి ఆయనకి బ్రేక్ టైం వస్తే చాలు మళ్ళీ అన్నీ ఫోన్ చేసి అన్ని విధాలుగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, మీరు ఈ కష్టపడాలన్నట్టుగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మా టీం అందరూ మొత్తం అందరూ కష్టపడడం జరుగుతుంది. అంటే ఇటీవల కాలంలో కొన్ని దుస్సంఘటనలు జరిగే దేవాలయాల దగ్గర సార్, ఈ నేపథ్యంలో దేవాలయ దర్శనాలకు సంబంధించి ఎలాంటి క్యూ లైన్ సిస్టమ్ అవలంబిస్తున్నారు? ఈ రష్ లేకుండా, తొక్కిసలాటలు లేకుండా ఎలాంటి నివారణ చర్యలు ముందస్తుగా పోలీసులతో కానీ మీ భద్రతా సిబ్బందితో కానీ ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? సార్, పోలీసుని ముందు ఫస్ట్ తీసుకున్నాం సార్. నెక్స్ట్ మన కాలేజీ స్టూడెంట్ని తీసుకున్నాం సార్, ఎన్సీసీని తీసుకున్నాం సార్. తర్వాత మా కమిటీ మా వార్డు కుర్రోళ్ళు అందరం కూడా మొత్తం తీసుకున్నాం. నెక్స్ట్ ఫ్రీగా వెళ్ళి దర్శనానికి, తర్వాత 20 రూపాయల దర్శనం, 100 దర్శనం. మేమే అసలు కొంతమంది పెంచాలే కొద్దిగా ఇవన్నీ ఖర్చులైనా వద్దు, అసలు ప్రజలకు ఏ భారం లేకుండా మా ఎమ్మెల్యే గారు దాన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో అలాగే ఏం వద్దని చెప్పి డిపార్ట్మెంట్లో ఆల్ డిపార్ట్మెంట్ అన్ని సౌకర్యాలు కూడా దగ్గరుండి ఆ ఎమ్మెల్యే గారు మా స్టాఫ్తోనూ ఎమ్మెల్యే గారితో ఆయన అసెంబ్లీకి వెళ్ళినా వాళ్ళ పిఏలు పంపించి అన్ని విధాలుగా రోజు మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఎక్కడ ఏ ఇబ్బంది జరగకూడదు, మన రాజమండ్రి మొత్తం అంతా శుభ్రంగా జరగాలని చెప్పి మాకు ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ జరగడం జరుగుతుంది. 3 ప్రధాన లైన్లు ఉంటాయండి? 3 అండి. ఫ్రీ, 20 రూపాయలు, 100 అండి. అంటే ఈ జనం ఒక్కసారిగా క్రౌడింగ్ జరుగుతూ ఉంటుంది కొన్ని మూమెంట్స్ లో, వాటిని బ్రేక్ చేయడానికి మీరు ఎలాంటి ముందు చర్యలు తీసుకునే అవకాశం? ఈ బాడీ ఒక ముందు ఆర్ఎన్బి దగ్గర నుంచి ఒక 50 బాడీగేలు తెచ్చామండి, తీసుకొచ్చి అవి పెట్టామండి. మధ్యలో ఒకవేళ ఫ్లోటింగ్ పెరిగితే మధ్యలో అడ్డెట్టేసి లైన్ ఆపేసి కొద్దిగా తరిగిన తర్వాత జనం తగ్గాక మళ్ళీ దాన్ని వదిలే కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. సో ఇప్పుడు రేవు గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా పరిశుభ్రంగా ఉంది. భక్తులకి ఎమ్యూనిటీకి సంబంధించి, ముఖ్యంగా మహిళలకు సంబంధించి భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు సార్? ఇది వరకు అయితే ఈ గదిలో ఉండే సార్, ఇది వరకు ఇప్పుడు మార్చుకోవడానికి కానీ లోపల ఇక్కడ పెట్టుకోవడానికి కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా, లేడీస్కి కూడా ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కూడా సహకారం
కట్టించాం. మొత్తం మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ బాగా సహకరించిందండి మాకు మొత్తం అన్ని. ఇప్పుడు ఆలయంలో పూజలకు సంబంధించి శివరాత్రికి సంబంధించి ఏమేమి ఉంటాయి సార్ ప్రత్యేకంగా? ఆలయంలో పూజలు ఉన్న గోత్రాలు ఇవన్నీ కూడా ఆపమనం అండి. ప్రజలకి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా దర్శనం స్పీడ్గా అవడం కోసం కొంత విఐపీలు కూడా కంట్రోల్ చేసి పెట్టుకునే విధానంగానే ఎమ్మెల్యే కూడా అలాగే చెప్పారు. అలా మీరు పాలక మండలి కొత్తగా వచ్చారు కదా, మీరు పొలవమంట వచ్చేసి మీరు విఐపీల దర్శనం ఎక్కువ చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి మాకు ముందే మా ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చారండి. ఆయన ఆదేశాల మేరకు ఎవరొచ్చినా అసలు కొద్దిగా కౌడు తగ్గించే విధంగానే అన్ని విధాలుగా ప్రయత్నం చేశాను సార్. మాకు రావణ గారు, ఇప్పుడు అంటే ఈ రథోత్సవం అన్నది చాలా విశిష్టంగా జరుగుతుంది. అవును సార్. ఊరేగింపు సంబంధించి ఈసారి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు సార్? ఇప్పుడు రథానికి మొత్తం అంతా దాన్ని 50,000 రూపాయలు ఎట్టి మొత్తం దానికి అన్ని బాగు చేసి రథానికి ఒక రథోత్సవం కమిటీ అని చెప్పి ఒక 30 మందిని పెట్టండి. ఆ 30 మందికి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించి ఐడెంటిటీ కార్డులు కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వరకు అలా ఐడెంటిటీ కార్డులు ఇవ్వలేదండి. మేము రథోత్సవ కమిటీ అని చెప్పి ఈ పేటలో ఉన్న వాళ్ళందరికీ ఓ 30 మందికి గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా చేయడం జరిగిందండి. సో రథం ఎలా వెళ్ళబోతుంది, ఏ రూట్లో వెళ్తుంది, దానికి సంబంధించి రథం ఫస్ట్ స్టార్టింగ్ మన గుడికాడ నుంచి ప్రారంభం అవుతుందండి. తర్వాత అంబేద్కర్ సెంటర్ నుంచి కర్లెత్తిలోంచి ఆర్యాపురం నుంచి వాసవి హాస్పిటల్, అలా రోడ్డు ఎక్కాక సీతంపేట నుంచి ఆర్యాపురం, సీతంపేట, మళ్ళీ పేపర్ మిల్ రోడ్డు అంతా ఎక్కడ బయలుదేరితే అక్కడికి వచ్చేస్తాం. అంటే పవర్ కి సంబంధించి ముందస్తుగా చెప్పడం మొత్తం 2 రోజులు కూడా ఏఈ గారు ఇక్కడే ఉన్నారండి. అన్ని విధాలుగా మొత్తం దారి పొడికి రథం వెళ్ళే టైంలో కరెంటు కూడా మేము తీసేయమని చెప్పడం జరిగిందండి. అది కూడా చేస్తా అని చెప్పారు మాకు. ఆ రోజు రాత్రి అంటే శివరాత్రి జాగారం చేసే వాళ్ళకి కానీ దీనికి కానీ అనే ఏర్పాట్లు చేయడం జరిగింది. అసలు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి గుళ్ళో? సార్ పొద్దున్నే శివరాత్రి రోజున టిఫిన్ ఏర్పాటు జరిగిందండి. మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ సంటి పిల్లలు వచ్చే వాళ్ళకి పాలు, బిస్కెట్, పెద్దోళ్ళకి పెరుగు, అన్ని మజ్జిగ ప్యాకెట్లు, మజ్జిగ ఇవ్వడం, అన్ని మొత్తం ఏర్పాట్లు అన్నీ గట్టిగానే ఎక్కడా రాజీ లేకుండా అన్ని విధాలుగా చూసుకోమని చెప్పారండి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు. మేము అందరం కూడా ఈ 15 రోజుల నుంచి ఇదే పని మీద కష్టపడుతూ ఉన్నామండి. గతంలో అంటే కొంతమంది సీనియర్ నాయకులు కావచ్చు వీళ్ళు కానీ చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు దిగడానికి కొంచెం రేవులో స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుంది, ర్యాంప్ కట్టించాలి పుష్కరాల్లోగా అన్నారు. మీకు ఆ ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా రావణ గారు? సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు పుష్కరాల గ్రాంట్లో ర్యాంపు కట్టించడం ఉన్నదండి. నెక్స్ట్ ఈ మన ఈ పురోహితులు కూడా ఒక 3 షెడ్లు సెలక్షన్ అయిందండి. అది కూడా నెక్స్ట్ రేవుల్లోకి రాకుండా ఈ అస్థికలు కలపడానికి ఏమీ లేకుండా దానికి రేవు దాటించేసి అవతల 3 షెడ్లు వేసి పుష్కరాలకి గ్రాండ్ అయిపోయి కూడా ఉన్నాయండి. కాకపోతే శివరాత్రి ఉండడం వల్ల అది అవ్వలేదు. వాళ్ళకి 3 షెడ్యూల్లో చేసి ఆ అస్థికలు ఈ రేవుల్లో కలపకుండా ఇంకా అవతల రేవులో కలిపేలా కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు నదిలో స్నానాలు దిగేవాళ్ళు మీరు ఒక బార్ పెట్టారు, దాకా వెళ్ళొచ్చు అని. అవును సార్. దాటి కూడా వెళ్ళే అవకాశం వేల మంది భక్తులు పడవలు పెట్టాం సార్. అది డిపార్ట్మెంట్ పడవలు పెట్టారు. ఆ పడవల మీద పోలీసు వారు సహకారం, ప్రతి పడవకి పోలీసు వారు ఉంటారు. ఎవరిని దాటి వెళ్ళే అవకాశం ఇవ్వనవారు సార్. ప్రమాదవశాత్తు ఎవరైనా నీటిలోకి వెళ్తే గజ ఎత్తగాలే పెట్టాం సార్. వాళ్ళు ఒక 50 మందిని పెట్టాం, 50 పడవలు పెట్టాం సార్. రేవుగంతా ఎప్పుడూ లేదు సార్ అసలు. సో అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? గంటల్లో మీకు తొలిసారి చైర్మన్ అయ్యారు, దీనికి ఏది ప్రాతిపదికగా తీసుకుని మీరు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది? సార్ మనం పుట్టి పెరిగింది ఇక్కడ, మనం ఎన్నో శివరాత్రులు ఇక్కడ చూసాం కనుక ఇక్కడ మనం కూడా ఇబ్బందులు, మనం స్థానాలకు వచ్చినప్పుడు ఇక్కడ ఇబ్బందులు, ఇక్కడ లోటుపాట్లు చూసాం కనుక ఆ ఇబ్బందులు ఇప్పుడు వచ్చే ప్రజలకు కలగకుండా ఉండడం కోసం ఆ విషయం ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పడంతో మేము కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని మా కమిటీ అంతా, మా పాలక మండలి అంతా చేసుకోవడం జరిగింది. అలాగే గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు కూడా 2 సార్లు 3 సార్లు వచ్చి రేవులన్నీ మొత్తం 21 రేవు ఎంత ఉన్నాయండి మొత్తం. మన ప్రతి రేవు కూడా ఎక్కడా లేకుండా మంచి బందోబస్తు చేసి కలెక్టర్ గారు కూడా వచ్చారండి. వచ్చి 2-3 సార్లు చూసి వెళ్ళారు. ఆవిడ కూడా ప్రతిదీ ఎండోమెంట్స్ కానీ వీళ్ళు కానీ మన రెవెన్యూ వాళ్ళు కానీ అందరూ
మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో రమణ గారు చెప్తున్న ప్రకారం అధికారులు ఎప్పుడూ లేని విధంగా చాలా ప్రత్యేకమైన చర్యలు, ఇటు కలెక్టర్ ఎస్పీ రావడం అంటే చాలా కింది స్థాయి అధికారులు పంపించేవారు గతంలో, అట్లా కాకుండా వాళ్ళే వచ్చి పర్యవేక్షించి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అన్నది గ్రేట్. పుష్కరాలకి రాబోయే పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి ఒక ట్రయల్ రన్ జరుగుతుంది. దీన్ని శివరాత్రి ప్రాతిపదికగా తీసుకున్నారు. ఇదంతా సక్సెస్ఫుల్గా జరగాలి, భక్తులకి మంచి స్నానం అదేవిధంగా మంచి దర్శనం జరగాలని కోరుకుంటూ ఇది న్యూస్ కోసం రామనారాయణ.